ప్రియుడు కోసం భర్తను వదిలేసుకుంది, కన్న తండ్రిని తాజాగా తల్లితో కలిసి చంపేసి ఆ తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ చంపేసినటువంటి తన తండ్రిని క్యాబ్లో తీసుకువెళ్ళి చెరువులో పడేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్లో చోటు చేసుకునేది రోజు చూస్తున్నాం. పెళ్ళైన నెల రోజుల్లోనే, వారం రోజుల్లోనే, గంటల వ్యవధిలోనే అంతకుముందు వేరే ఒక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నెలకొల్పినటువంటి భార్యలు భర్తలనే కడతీర్చినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ ఇక్కడ కొంత డిఫరెంట్ వార్త. ఒక ప్రియుడిని ఆ ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించేటువంటి క్రమంలో తండ్రి మందలిస్తున్నాడని, ఎలాగూ భర్తను వదిలేసిందే అక్రమ ప్రియుడి కోసం భర్తను కూడా పంపించేసింది బయటికి. అండ్ అలాగే ఈ సంబంధాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో తండ్రి వారిస్తున్నాడని, తండ్రి అడ్డు తొలగించుకోవడానికి తల్లితో కలిసి, అక్కడ చూడండి తల్లి కూడా కోఆపరేట్ చేయడం తండ్రిని చంపడానికి. ఎలాంటి దారుణమైనటువంటి సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సో వీరిద్దరు కలిసి తండ్రిని అతి కిరాతకంగా చంపి, ముఖ్యంగా ఆయన కళ్ళు తాగే అలవాటు ఉంటే కళ్ళులో నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత గుండెపైన పిడిగుద్దులు గుద్ది ఆ తర్వాత కూడా ఇంకా చనిపోలేదు అని నిర్ధారించుకొని ఊపిరి బిగించేలాగా అక్కడ ఉన్నటువంటి లుంగితోనో లేకుంటే ఇతరత్ర టవల్తోనో గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత కూడా ఇంకా చెరువులో ముంచేసి చంపినటువంటి దారుణ ఘటన. అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మధ్యకాలంలో వరుసగా ఈ అక్రమ సంబంధాల కారణంగా పేటరేగుపుతున్నటువంటి హత్యలు ఈ మహిళలకు ఈ రకమైనటువంటి మానసిక ధోరణికి ఎందుకు పాల్పడేలా చేస్తున్నాయి అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నగా మారింది. భర్తలను చంపేసేటువంటి ఘటనలు వరుసగా చూస్తున్నాం. తాజాగా కన్న తండ్రిని కూడా ఒక అక్రమ సంబంధం కోసం, ఒక అక్రమ సంబంధంలో ఉన్నటువంటి ప్రియుడి కోసం చంపడం అనేది నేటి సమాజంలో, సభ్య సమాజంలో తలదించుకునేటువంటి వార్తగా మారింది. తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి వార్తకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.